నెల్లూరు రూరల్ నుండి కొత్తూరు మీదుగా పొదలకూరు వైపు వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డు ఇరువైపులా మృతి చెందిన పందులను భారీగా పడవేయడం గమనించిన గ్రామస్తులు స్టార్ 9 లైవ్ కి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడంతో రోడ్డు వెంబడి పందులను పడేసి ఉన్నాయి. మనవరపాడు గ్రామం రోడ్డు వెంబడి అటవీ ప్రాంత భూములోనూ జామాయిల్ తోటల్లో చెరువు వద్ద కుళ్లిపోయిన పందుల మృతదేహాలు కనిపించాయి. ఇక వీటిని గమనిస్తే పందుల పెంపక కేంద్రంలో వైరస్ సోకడం వల్లే అధికంగా చనిపోయినట్లుగా తెలుస్తోంది. పందుల వాసనకు సమీపంలో ఉన్న అటవీ శాఖ నగరం వనం పార్కులోకి కూడా దుర్గంధం రావడంతో పార్కుకు వచ్చే ఫ్యామిలీస్ కూడా ముక్కులు మూసుకోవాల్సి వస్తోంది. మనవరపాడు గ్రామంలోకి వెళ్లే రోడ్డు వెంబడి పందుల కలేబరాలే. చెరువు సమీపంలో పశువులు మేపుకునేవారు మృతదేహాల మధ్యనే బర్రెలు మేపుకుంటున్నారు. భోజనాలు కూడా ఆ దుర్గంధంలోనే తింటున్నారు. వందల సంఖ్యలో మృతి చెందిన పందుల వల్ల వైరస్ గ్రామంలోని పశువులకు, మనుషులకు, రోడ్డు వెంబడి వెళ్లే ప్రయాణికులకు సోకే ప్రమాదం ఉంది. చనిపోయిన పందుల మృత కళేబరాలను గుంతలు తీసి మట్టితో కప్పిపెట్టకుండా నిర్లక్ష్యంగా రోడ్ల మీద, రైతుల పొలాల్లో పడేయడంపై పందుల వ్యాపారుల నిర్లక్ష్య ధోరణి అర్థమవుతోంది. పందుల మృతికి కారణంపై పశు వైద్యులను విచారించగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పందుల వల్ల మెదడు వాపు వ్యాధి సోకి ప్రజల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం. అలాంటి పరిస్థితి రాకుండా జిల్లా కలెక్టర్, రూరల్ ఎమ్మెల్యే, జిల్లా వైద్యాధికారి, పశుసంవర్ధక అధికారి, వైద్యాధికారి, పంచాయతీ అధికారులు, కార్పొరేషన్ కమిషనర్ స్పందించి మృతి చెంది విచ్చలవిడిగా పడవేసిన పందుల మృతదేహాలను తరలించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఆమంచెల్ల పంచాయతీలో వైరస్ ప్రబలే అవకాశం ఉంది. అధికారులు స్పందించాలని ప్రజల పక్షాన స్టార్ 9 లైవ్ టీవీ అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరుతోంది. ప్రస్తుతం మనం మన్నవరపాడు పంచాయతీలో ఉన్నాం. నెల్లూరు నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందినటువంటి ఈ మన్నవరపాడు పంచాయతీలో రోడ్డు వెంబడి పందులు చనిపోయినటువంటి దృశ్యాన్ని స్థానికంగా గ్రామస్తులు గుర్తించి స్టార్ 9 లైవ్ టీవీకి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం మేరకు రోడ్డు వెంబడి కవర్ చేసుకుంటూ వచ్చాం. ప్రస్తుతానికి మనం ఇప్పుడు మన్నవరపాడు చెరువు ప్రాంతానికి వచ్చాం. ఈ గ్రామ చెరువు ప్రాంతానికి వచ్చాం. దుర్గంధంగా రోడ్డు వెంబడి మనం అసలు పీల్చలేనంత దరిద్రమైనటువంటి దుర్గంధం ఉంది. ఇక్కడే మీకు విజువల్స్ చూపిస్తున్నాను. ఈ ప్రాంతంలోనే ఎదురుగా ఒక పంది చనిపోయి ఉంది, ఒక వరాహం చనిపోయి ఉంది. ఇట్లాగే రోడ్ అంతా కూడా, మెయిన్ రోడ్లో కూడా నెల్లూరు నుంచి పొదలకూరుకి వెళ్ళేటువంటి కొత్తూరు దాటిన తర్వాత రోడ్డు వెంబడి అక్కడక్కడ పందుల్ని, చనిపోయినటువంటి పెద్ద పందుల్ని పడేయటం జరిగింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మాత్రం తెలియకపోయినా కానీ ఇవి ప్రజలకి హాని కలిగించేటువంటి దృశ్యం. ఈ గ్రామస్తులు ఎక్కువగా పశువులంతా కూడా ఇక్కడ మేపుకుంటుంటారు. ఈ ప్రాంతాల్లో పందులు వేయటం వల్ల వైరస్ అధికంగా ప్రబలే అవకాశం ఉంది. పశువులకి సోకి అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే మనుషులకు కూడా ఈ ప్రమాదం సోకే అవకాశం ఉంది. 1998, 96 ప్రాంతంలో ఈ పందుల వల్ల మెదడు వ్యాపు సంక్రమించి అనేక మంది మనుషులు చనిపోవడం జరిగింది. దీంతో అధికారులు చర్యలు తీసుకొని పై స్థాయి అధికారుల నుంచి, కలెక్టర్ కాడి నుంచి వైద్యాధికారుల దాకా స్పందించి పందుల్ని కాల్ చేయడం జరిగింది. రోడ్లో తోటాలతో కాల్ చేసినటువంటి దృశ్యాలు మనం ఆ 98, 96 ప్రాంతంలో చూసాం. ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు రూరల్ ప్రాంతంలో పందుల్ని విపరీతంగా పడేసినటువంటి దృశ్యాలు ప్రజలకి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఎవరు చేశారు, అసలు ఈ పందులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏదైనా పెంపకదారులు చనిపోతే తీసుకొచ్చి రోడ్ల వెంబడి పడేశారా, లేకపోతే ఇంకేమిటి అనేది ఈ కోణంగా అధికారులు విచారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాం. రోడ్డు వెంబడి అలాగే ఈ గ్రామ చెరువులోనూ పందుల్ని పడేస్తున్నారు. దగ్గరికి వెళ్ళాలంటేనే భయంకరమైనటువంటి స్మెల్ తట్టుకోలేకుండా నేను కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది కాబట్టి మాస్క్ కట్టుకొని, కట్షీప్ కట్టుకొని ఆ ప్రాంతాలకు వెళ్తాను. మీరు కూడా ప్రేక్షకులు కానీ చూడండి. దీని మీద పంచాయతీ శాఖ అధికారులు, అలాగే రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్యే గారు, అలాగే టీడీపీ నాయకులు, మున్సిపల్ శాఖ కమిషనర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే వైద్య శాఖ జిల్లా అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ పందుల మృతి పట్ల గ్రామంలో వైరస్ సోకే అవకాశం ఎక్కువ ఉంది.
వెంటనే అధికార యంత్రాంగం స్పందించకపోతే గ్రామంలో విషజ్వరాలు కానీ వైరస్ కానీ ప్రబలే అవకాశం ఉంది. ఒకసారి మీకు కూడా విజువల్స్ చూపిస్తాను, రండి. ఇక్కడ చూడండి, భయంకరంగా రెండు పందుల్ని, 2 వరాహాలను తీసుకొచ్చి పడేశారు. ఇక్కడ చూస్తుంటే అసలు వాసన తట్టుకోలేని విధంగా ఉంది. ఇది ఈ చెరువు అంతా కూడా కలుషితం చేస్తూ ఉన్నాయి. చెరువులో పడేశారు వాళ్ళు. వాటిని ఏదైనా గుంట తీసి గొయ్యి తీసి చనిపోయి ఉన్నాయి. ఏ విధంగా చనిపోయి ఎవరు తీసుకొచ్చేసారో మనకు తెలియదు, కానీ చెరువుకి సమీపంలో, అత్యంత సమీపంలో చెరువులోనే, ఒక విధంగా చెరువులోనే వేసేసారు. ఈ చెరువు నీళ్ళ నుంచి వ్యవసాయ పంటలకు, ఇప్పుడు ప్రస్తుతం వరి సీజను, ఈ వ్యవసాయ పంటలకి ఈ నీళ్ళని సప్లై చేస్తున్నారు. ఈ కలుషితమైనటువంటి ఈ వైరస్తో చనిపోయిన పందుల వల్ల ఈ ఆహారంలో కలుషితమై, ఈ వరిలో కలుషితమై ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. వరి తీసుకున్న వాళ్ళకి ఈ ప్రాంతంలో ప్రమాదం వచ్చేటట్టుంది. రోడ్డు వెంబడి పందులు ఉన్నాయి. ఇది మన పొదలకూరు నెల్లూరుకి మధ్యలో ఉన్నటువంటి వన్నవరపాడు పంచాయతీ, నెల్లూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు ఎవరు ఇట్లా వేసారో కానీ జాగ్రత్త లేకుండా, ప్రజల ప్రాణాల మీద, పశువుల ప్రాణాల మీద అవగాహన లేకుండా, లేదా వాళ్ళు పెంచే కేంద్రంలో, పశువులు పెంచే కేంద్రం లేదా పందులు పెంచే కేంద్రంలో వైరస్ సోకు చనిపోవటం వల్ల వాటిని ఎక్కడైనా గుంటలు తీసి వేసుంటే, కప్పేస్తుంటే ఏ ప్రమాదం ఉండేది కాదు. తీసుకొచ్చి నడి రోడ్లో నెల్లూరు నుంచి పొదలకూరుకి వెళ్ళే రహదారి పైన, అలాగే మన్నవరపాడు పంచాయతీలో ఉన్నటువంటి రోడ్డు మీద, చెరువు వద్ద, కొన్ని టేకు చెట్లు ఉన్నటువంటి పొలాల్లోనూ, జామాయిల చెట్లు ఉన్నటువంటి పొలాల్లోనూ పందుల్ని అక్కడక్కడ వేయటం ప్రమాదానికి గురి చేస్తుంది. మన్నవరపాడు పంచాయతీ చెరువు నుంచి అక్కడ చనిపోయినటువంటి పందుల కళేభరాలను మనం చూసాం. అక్కడన్నీ కవర్ చేసుకొని ఇట్లా వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పశువులన్నీ కూడా ఇక్కడ సేద తీర్చుకుంటున్నాయి. ఇక్కడ పశువులు మేపే వాళ్ళందరూ ఏడే ఉన్నారు, గ్రామస్తులంతా ఏడే ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడి అసలు ఈ పందులు ఎప్పటి నుంచి ఇక్కడ వేస్తున్నారు, ఎవరు వేశారు, అసలు ఏంది, అసలు ఈ విషయం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ముప్పవరపాడు పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని, అలాగే వీటిలన్నిటి మేపుకాండి కూర్చున్నటువంటి పశువుల కాపర్ని అడగదాం వాళ్ళని. పెద్ద ఏ ఊరు మీది? మాది విశాఖపట్నం జిల్లా అండి, నర్సీపట్నం. ఇక్కడ ఇది ఏ ఊరు? ఇది ఆమచర్ల సార్ మాది. ఆమంచర్ల. ఓకే, ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? నేను బల్లికాడికి వచ్చాను సార్, డీలర్ ఇంట్లో ఉన్నాను సార్. ఓకే, ఇక్కడ పందులన్నీ చనిపోఉన్నాయి కదా చెరువులంతా, ఎవరు వేసారు, ఏంది అసలు ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ దగ్గర ఒకటి దాని అయితే ఫస్ట్ని 15 రోజులు అవుతుంది సార్. ఈ తర్వాత మళ్ళీ ఇక్కడ 3 తెచ్చేసినారు, మళ్ళీ ఇక్కడ ఒక 5-6 వేసినారు, అలా టేక్ చెట్లు 3 వేసినారు. ఎట్ సార్ వాళ్ళు సచ్చిని ఎక్కడ గుంటలు తీసి పెట్టుకోవడం అని తెచ్చి చేస్తున్నారు. మా జీవాలు ఎట్ట బతకాలి సార్? ఎవరు వేసారు అన్ని? ఎవరి మీద మీ అనుమానం? అవి మాకు అనుమానం, మేము చూడలేదు సార్. అంటే ఎవరు వేసారు? పందులు ఇక్కడ పెంపకం ఉందా? ఉన్నదండి సార్, ఎక్కడెక్కడ ఉందండి సార్, అంతేగాని మేము చూడలేదు సార్. సార్ ఇదే ఆయన పందులు మాత్రం తీసుకొచ్చి రోడ్డు అంతా వేస్తున్నారు, తోటల్లో వేస్తున్నారు. సుమారు ఒక 50 పందులు పైనే ఈ ప్రాంతంలో పడినని చెప్తున్నారు. సుమారు 15 రోజుల నుంచిగా 15 రోజుల పై నుంచి కూడా ఈ పందుల్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉండాలని చెప్తా ఉన్నాడు. అయితే ఈ సమీపంలో ఏదో పందుల పెంపక కేంద్రం ఉందని, వాళ్ళు చేసే పని ఉంటుందని ఇంకెవరు ఇక్కడ చేసే అవకాశం లేదంటున్నారు. ఈ చెరువులో నీళ్లు పశువులు తాగాలన్నా కానీ, గ్రామంలో ఉన్నటువంటి పొలాలకు పంపిణీ చేయాలన్నా కూడా ఇక్కడ భయపడతా ఉన్నారు. అమ్మా మీదే ఊరు? మా ఏం పేరు నీ పేరు? ఏం పేరు? పద్మమ్మ. ఏ ఊరు మీద? ఆమంచర్ల. ఆమంచర్ల. ఎందుకు వచ్చారు ఇక్కడికి? బర్రెలు మేపుకుంటున్నాం సార్. ఈ పందులు చనిపోయిన ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి పందులు? 15 రోజుల నుంచి ఉన్నాయి సార్. మీరు ఎవరికి చెప్పలేదు? అధికారులకు ఎవరు చెప్పలేదా? ఊరికి చెప్పలా మేము. అయితే ఎట్లా చేస్తున్నారు ఎవరు చెప్పకుండా? వాటి వల్ల జబ్బులు వస్తాయి కదా, మీరు ఇక్కడే కూర్చోండారు, పక్కనే పందులు చనిపోయి, మీ పశువులు ఉన్నాయి, వాటి వల్ల వైరస్ వచ్చి జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. ఉందా సార్? మేము ఈ నాయకులు చెప్తేనే పోతుంటారా, అడవిలో మేము ఆడుకొచ్చి మాట్లాడామంటలా అంట సార్. చెప్పారు? ఎవరికైనా చెప్పారా మీరు? ఏణికి చెప్పాము. ఎవరైనా వేనయ్యా? సర్పంచ్.
మన్నవరపాడు పంచాయతీ సర్పంచ్ పేరు ఆమంచాలి. ఆమంచర్ల సర్పంచ్ వేణు. సర్పంచ్కి చెప్పారు మీరు, అయినా పట్టించుకోవాలా. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు రమణం సార్. ఆ, మాది ఆమంచాలి. నేను ఆ, మేము ఇక్కడ పసిలు మెప్పుకునేదానికి వస్తూనే ఉన్నాము. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మేము వస్తేలేక వేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దగ్గరలో పందిలు మెప్పుకునే వాళ్ళు ఉన్నారని తెలుసు, కానీ వాళ్ళు ఇక్కడ ఎప్పుడు వేసిపోతున్నారో మేమైతే చూడలేదు. వాళ్ళు వస్తున్నారు, రోజుకి 2 లెక్కన 3 లెక్కన ఇక్కడ వేసిపోతారు. మేము అన్నం తినేదానికి కూడా ఇక్కడ అవకాశాలు లేక ఒక చెట్టు కిందకి వచ్చి కూర్చుంటాను అందరమే. దరిద్రుని వాసన. ఆ వాసనకి అసలు ఆ ఊరు అమ్మిడి ఇళ్లలో కూడా నిలవలేకుండా అంత కంపు కొడుతుంది సార్ ఆ పక్క గాలివాటంలోను. మరి అట్లా చేస్తే కనీసం నీళ్ళే మాకే కదా ఊట. ఆ ఊటలో నీళ్లు మాకు తాగితేనే కదా మాకు ఏదో రోగాలు, ఇప్పుడు జలుబులు దగ్గులు జ్వరాలన్నీ వస్తున్నాయి. ఎవరు పట్టించుకోపోయారే, అదిగా సార్ మమ్మల్ని బాధ. మీ దేవురు పెద్దనా? ఏం పేరు నీ పేరా? ఆ, ఇప్పుడు అందరూ ఆమంచర్లే. నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు పందులు? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను దాదాపు 15 రోజుల నుంచి చూస్తూనే ఉండా. 15 రోజుల నుంచి రోడ్డు పక్కన ఉండయి, ఇదంతా తిరుగుతాం మేము. ఆ ఏరియాలో కూడా ఉండయి, ఆడ ఉండయి, ఇక్కడ ఉండయి, అల్లడ ఉండయి. ఆ, అట్టా మేము 15 రోజులు చూస్తూనే ఉండా. అది ఊరేసిపోతున్నారు, ఎక్కడ వేసి మనకైతే తెలియదు. అవి వేస్తున్నారు. ఇక్కడ తాగిపోతాడు కూడా ఎక్కువ ఎల్లోగా వస్తున్నారు సార్. తాగేవాళ్ళు కూడా వస్తున్నారు సార్. మరి ఆడవాళ్ళు ఒంటరిగా ఉండాలన్నా భయపడుతున్నారు ఇక్కడ. అంతే మేము ప్రతి ఒక్కరు గుడ్లు మేపుకొని జీవాల కాడికో ఏదో దానికి వస్తున్నాం. రావాలన్నా కానీ భయపడుతున్నాం. ఎందుకంటే ఒక్కరు అమ్మడకలేసి రావాలన్నా కష్టమే మాకు. ఇది ఇక్కడ ముడకుంది. ఇక్కడ ఏమన్నా పందుల పెంపకం ఉందా? ఇన్ని పందులు తీసుకొచ్చి చేస్తున్నారంటే మరి ఎక్కడ జాగ్రత్త ఏం మనకు తెలియదు సార్. ఇప్పుడు నేను పొదుగు ఇంటికి వెళ్ళిపోతుంటే వాళ్ళు రాత్రి తీసుకొచ్చి వేసేస్తుందా, తెల్లలేసి మేము వస్తుంటే మేము విషయాలకి ఆ పని జరిగిందా. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక తోటలో పందుల కేంద్రం పెట్టినారు. ఆ పందుల కేంద్రం కాడికి వచ్చాం. ఇక్కడ చనిపోయినటువంటి పందులన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చి ఉంటాయని ఒక అనుమానంతో ఈ ప్రాంతానికి వచ్చాం. వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని అడిగి అసలు ఎవరు ఏంది అడిగి కనుక్కుంటాం. ఎవరు ఇక్కడ? కాదు మీరు, ఇదేంది ఇక్కడ? ఇక్కడ పందులు పెంచుతున్నారా మీరు? అవును, అన్ని పందులు చచ్చిపోయినాయి. ఏంది వైరస్? వైరస్ వచ్చిందంటవా? ఓకే, అట్లయితే రోడ్డు అంతా పడేస్తే ఎట్లా మీరు? ఇంకెవరు పడేశారు? మీ కాడ చచ్చిపోయిన పందుల్ని ఇంకెక్కడ చచ్చిపోయినాయి? ఇప్పుడు మీరే ఇందాక అన్నావు వైరస్ తో చచ్చిపోయాయి సార్ అని. అవును, ఇంకా ఉన్నాయి ఇక్కడ పందుల పెంపకాలు ఇంకా ఉన్నాయా? మా పారాల్లో ఉంటాయి. మీ పేరు ఏం పేరా? రవి. రవి. ఏ ఊరు మీది? మాది నెల్లూరు సార్. నెల్లూరు టౌనా? ఎక్కడ నెల్లూరు టౌన్ లో? ఓకే, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పందుల పెంపకం పెట్టినారు. ఫారం పెట్టుకున్నాం. ఏమేమి ఫారం ఏమి ఉన్నాయి ఇక్కడ? అంతే పందుల వరకే. ఎందుకు చచ్చిపోతున్నాయి ఏందని? అది ఒక వైరస్ దగ్గరే కాదు, అన్ని దగ్గర. ఇప్పుడు నిజంగా నెల్లూరు కొత్తూరు కాడి నుంచి ఆమంచర్ల దాకా సుమారు 50-100 పందులు వేస్తున్నారు. భయంకరమైనటువంటి వాసన. అవును, అట్టప్పుడు మీరు గుంటలు దవ్వుకొని వాటితో బుడ్చుకుంటే సార్. మన అయితే మనం ఏదైనా చచ్చిపోతే ఇక్కడ ఈ చుట్టుపక్కల మీదే కదా కేంద్రం. మనకేం తెలుస్తుంది? ఇంకెవరిది లేదు కదా పందులు. ఎంతమందో ఉన్నారు, మనకేం తెలుస్తుంది? 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు నెల్లూరు మీద. నెల్లూరు ఇక్కడ టౌన్ ఇక్కడ మా ఉండేది ఇక్కడ విలేజ్ లో. మేము పారాల్లో చచ్చిపోయినా కూడా మా ఇంటి వెనక పారం గుంట దవ్వుకొని గుంటలో పొడిచి పెడతాం. మీరు కాదు, మీ పందులు కాదు. పందులు కాదు. ఇందాక నేను వస్తానే వైరస్ తో చచ్చిపోయినా? వైరస్ అందరికి వైరస్ ఉంది, ఒకరికి కాదు. మీరు కూడా చచ్చిపోతారు? మా ఏమైనా చచ్చిపోతే మా గుంట పడి బుట్ చేస్తాం. ఇక్కడ వెనక బూట్ చేసుకుంటారు మీరు? చేసుకుంటాం. ఇప్పుడు రోడ్డు మీద వేసి మీ కాదు, చెరువులో వేస్తున్నారు, రోడ్డు మీద వేస్తున్నారు, ఆ తోటల్లో వేస్తున్నారు, ఎన్ని కూడా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చా లోపల పోయి? చూడకూడదు సార్. ఏమే మేము చూపం వైరస్ అని ఇప్పుడు మీరే చెప్పే కదా, ఊరింటి వాళ్ళు పోతే బాగుంటుంది. మేము మందు పెడుతున్నారా? మేము మందులు తెచ్చి ఆడుకుంటున్నాం. నేను డాక్టర్ సలహా. అంటే ఈ వైరస్ వల్ల మళ్ళీ గ్రామంలో సోకేదానికి కానీ పశువులకు సోకేదానికి కానీ అవకాశం ఉందేమోనండి. నేను చెప్పేది ఒకటి సార్, మాకు వైరస్ అనేది అది వాతావరణం అప్పుడు తెలిసిపోద్ది మాకు. మేము గాలిగుంట్లకి అన్నిటికి మందులు తెచ్చి ఆడుకుంటాం. మా బెడ్ల మాత్రం మేము ఆడుకుంటాం. మా దొడ్లో ఏమైనా చచ్చిపోయినా మా ఇంటి వెనక పెట్టి పూర్తి చేస్తాం. ఎవరికి అమ్మం, బయట వాళ్ళకి ఇవ్వం. పోనీ ఇంకో దగ్గరలో ఇంకా ఏదైనా ఇంకోటి సుందరెడ్డి ఫారంలో కూడా ఉంది. సుందరెడ్డిది పందుల ఫామ్. అయితే ఈ రోడ్డు మీద వేసింది మీది కాదంటారు.
సరే మీ కానీ చనిపోతే మీరు ఎక్కడ గుంట దవ్వు పొడ్చడం దూరంగా తీసుకొని చేయండి. ఆ చెరువులో వేయటం, తోటల్లో వేయటం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు ఫోన్లు చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదం ఉంది, వైరస్ సోకి. ఇంతమంది గుర్తుందులో గతంలో మెదడు వాపు చాలా మంది చనిపోయే పందుల వల్ల. మా అయితే మేము చెప్పం, మా అయితే మేము పారేయటం అవసరం ఉంది. ఖాళీ స్థలం ఉంది, ఖాళీ స్థలం బూడ్చి పెట్టుకుంటాం. సరే అయితే ఓకే. అయితే ఈ పందులు పెంచుకొని చేసినటువంటి రవి అనే అతను మా కాదు అంటున్నాడు. ఇతను మేము ఇక్కడ చనిపోయినా కూడా మా కేంద్రం వెనకాల, మా పందుల పెంపకం యొక్క కేంద్రం వెనకాల మేము బూడ్చుకుంటున్నాం చెప్తున్నాడు ఆయన. ఎంతోమంది చుట్టుపక్కల ఈ పందుల పెంపకాన్ని చేస్తున్నారని, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ అయితే మాత్రం విపరీతంగా సోకిందని మాత్రం చెప్తున్నారు. అయితే ఆయనకు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న పందులకు మాత్రం వాళ్ళు వైరస్కి మందులు వాడుతూ ఉన్నారు. ఈ కేంద్రం నుంచి కాదు అని ఆయన బుకాయిస్తున్నాడు. ఇంకో దగ్గర కూడా ఉంది పందులది, అక్కడ కూడా వెళ్ళి మనం చూద్దాం. మీ కాదంటున్నారు. ఇప్పుడు వీటి వల్ల రేపు ఏమైనా జరిగి ప్రమాదం వచ్చిందనుకో, అప్పుడు అందరికి బాధ్యత తీసుకోవాల్సిందే కదా, అందరికి బాధ్యత అవుతుందా? ఎందుకంటే పందుల విషయంలో వైరస్ వస్తే చాలా ప్రమాదం, చాలా మీకు కూడా ప్రమాదం, మాకే కాదు మీకు కూడా ప్రమాదం. మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వచ్చాము. గ్రామస్తులు మాకు ఫోన్ చేశారు, సార్ ఇక్కడంతా పందులు చనిపోయి వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. అన్ని చూసుకుంటా వచ్చాం. దగ్గరలో ఏమైనా ఉందా పందులు పెంపుకుంటే మీరు చెప్పారు, అందుకని ఇక్కడికి వచ్చాం మేము. మీరైనా జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాను నేను. వైరస్ సోకే అవకాశం ఉంది కాబట్టి పిల్లలు కానీ మీరు కానీ జాగ్రత్తగా ఉండండి. సరే అయితే సుందరారెడ్డి లేడా? ఆడిపోయాడు ఆయన, ఇక్కడ రాలేదా? ఇప్పుడు ఎవరున్నారు? కాపలా వాళ్ళు. ఏదే పందులని రోడ్డు అంతా వేస్తున్నారు. ఎవరు ఈ పందులు అయ్యి? బయట మెయిన్ రోడ్లో వేస్తున్నారు, చెరువు కాడ వేస్తున్నారు. పందులు వైరస్ చనిపోతున్నాయని చెప్తున్నారా? అక్కడ నాటు పందులు అయ్యి, తెల్ల పందులే, సేమ్ పందులు అయ్యి. సేమ్ పందులు అయ్యే అట్నే ఉంటాయి, నాటు పందులు అయ్యి. ఇప్పుడు మీ ఏం చనిపోలేదు ఇక్కడ? ఇది ఎవరిది ఫామ్? ఇది సుందరరామరెడ్డి. ఎన్ని ఉన్నాయి మీ కాడ పందులా? 100 పందులు ఉన్నాయి. మీ చనిపోలేదా? వైరస్ వచ్చిందంట కదా. ఒక పోయి తీసుకొస్తాడు లోపల పోయి ఒకసారి. ఆయన మాకు షూట్ చేసుకొస్తాడు, ఫామ్ తీసుకొస్తాడు. కోటేశ్వరరావు, పందులు చనిపోయిన చెరువుకి ఇక్కడికి సుమారు ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పందుల కేంద్రాన్ని చూసాం, మళ్ళీ ఇక్కడ ఒక పందుల కేంద్రం చూసాం. అసలు దగ్గరికి పోలేని పరిస్థితి, అంత దుర్గంధమైనటువంటి అపరిశుభ్రత, వాసన. అసలు ఎలా ఉండారు ఇక్కడ కాపలా ఉండారు కూడా అర్థం కదా, అట్లా ఉంది. ఇక్కడ చనిపోతున్నాయని చెప్తున్నారు వాళ్ళు. మా ఇంత ముందు చనిపోయినా ఒక 15 రోజుల ముందు చనిపోయినట్టున్నారు. అక్కడ చెప్పినటువంటి గ్రామస్తుల ప్రకారం 15 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎత్తుకొచ్చి పందులు నేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఓనర్ లేకపోవడం వల్ల పూర్తి సమాచారం లేదు. ఈ కేంద్రాన్ని కూడా మేము ప్రజల కోసం చూపించడం జరిగింది. ఇది కేవలం ప్రజల ఆరోగ్యాన్ని, పశువులు రక్షించేందుకు, ఈ వైరస్ ప్రబలకుండా కాపాడేందుకు మేము ఈ ప్రయోగం చేసాం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళు చేసేటువంటి ఈ పెంపకాన్ని జాగ్రత్తగా వైద్య నిపుణుల యొక్క పర్యవేక్షణలో కానీ చేస్తే ఈ ప్రమాదం ఉండదు. ఇది ఇప్పటికే ప్రబలం అయిపోయింది. పందులు ఎక్కువగా చనిపోయి వైరస్ విపరీతంగా వచ్చింది. ఈ వైరస్ పశువులకి, మనుషులకి గ్రామంలో సోకి జ్వరాలు, విపరీతమైనటువంటి రోగాలు రాకముందే అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ కోటేశ్వరరావుతో మీ భూషణ్ రెడ్డి, స్టార్ 9 టీవీ, నెల్లూరు రూరల్.